ఇవాళ ఈ వీడియోలో నేను సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. నేను ఈ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇలా సగ్గుబియ్యం కింద పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఇది మిక్సీ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అది మరీ మెత్తగా అవ్వదు, ఇలా బరగ్గానే ఉంటుంది. ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగా వస్తుంది అన్నమాట. ఒక గిన్నెలో వేసుకుని ఈ గ్లాస్ తోటి 8 గ్లాసులు వాటర్ వేసుకోవాలి మొత్తానికి. ఇప్పుడు నేను దీంట్లో 3 గ్లాసులు వాటర్ వేసుకుని ఉంచుకుంటున్నాను, కలుపుకుని ఉండలు లేకుండా. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఒక 6 తీసుకుని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద మందం ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఇందాక 3 గ్లాసులు దాంట్లో వేసాం కాబట్టి దీంతో ఇప్పుడు 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి గిన్నెలో. ఇవి వచ్చేసి 5 గ్లాసులు వాటర్ అన్నమాట. గిన్నెలో వేసుకుని ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి దీంట్లోనే. రుచికి సరిపడినంత సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా వడియాలు అనేది ఉప్పు కసం కింద అయిపోతాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసేసుకుని మరగనివ్వాలి వీటిని. సగ్గుబియ్యం వడియాలు ఇలా కూడా పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి, ఇలా మిక్సీ పట్టుకుని పెట్టుకున్నా కూడా. ఇలా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో వేసేసుకుని కలుపుకొని దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది, చిక్కబడిపోతుంది. ఇది కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండల కింద కడుతుంది. ఇదిగోండి, ఈ విధంగా వచ్చేంత వరకు ఇలా థిక్ అయ్యే వరకు ఉంచుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారనివ్వాలి. ఈ సగ్గుబియ్యం వడియాలు చీర మీద పెడితే మాత్రం రావు. ఇలా బియ్యపు సంచులు కట్ చేసుకుని కడిగేసుకుని శుభ్రంగా పెట్టుకోవాలి. తర్వాత ఆరిన తర్వాత ఇలా వడియాల కింద పెట్టుకోవాలన్నమాట. కొంచెం పిండి చల్లారిన తర్వాత చీర మీద పెడితే మాత్రం అసలు రావు. సగ్గుబియ్యం వడియాలు అనేవి అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా బియ్యపు కవర్ల మీద లేకపోతే ప్లాస్టిక్ కవర్ మీద కానీ పెట్టుకుంటే బాగా వస్తాయి. ఇలా పెట్టుకోవాలి అన్నీ కూడా. ఇవి ఎండిన తర్వాత వేపించి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.